కార్మిక కమ్యూనిస్టు ఉద్యమ నేత కాల్వ నర్సయ్య యాదవ్ చేసిన ప్రజాహిత సేవలు చిరస్మరణీయమన్నారు కరీంనగర్ జిల్లా సిపిఐ కార్యదర్శి మర్రి వెంకటస్వామి. శనివారం కాల్వ నర్సయ్య యాదవ్ 5వ వర్ధంతి సందర్భంగా కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామంలో నర్సయ్య యాదవ్ స్మారక స్తూపం వద్ద ఆయన చిత్రపటానికి మర్రి వెంకటస్వామి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి అనంతరం బైపాస్ రోడ్లో గల ఆయన విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. ఈ సందర్భంగా మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ కాల్వ నర్సయ్య యాదవ్ అనేక సంవత్సరాల పాటు కార్మికులకు, కర్షకులకు, కమ్యూనిస్టు పార్టీకి విశేష సేవలు అందించారని, ఎక్కడ సమస్య ఉంటే నాదే సమస్య అని భావించి సమస్య పరిష్కారం కోసం పనిచేసేవాడని, దురదృష్టవశాత్తు 5 సంవత్సరాల క్రితం నర్సయ్య యాదవ్ చనిపోవడం కార్మికులకు, కష్టజీవులకు, ప్రధానంగా గొల్ల కురుమ వర్గానికి తీరని లోటని అన్నారు. ఎర్రజెండా నీడన శ్రామిక వర్గం కోసం, శ్రమజీవుల, రైతు కూలీల కోసం, వారి హక్కుల కోసం పార్టీలకు అతీతంగా ముందుండి పనిచేశారన్నారు. అధికారం ఉన్నా లేకున్నా ప్రభుత్వ అధికారుల వద్దకు వెళ్లి పనిచేసేవాడని, ప్రజల పక్షాన నిలబడి నాయకుడు, అజాత శత్రువని కొనియాడారు. ఏ లక్ష్యం కోసం ఆయన పనిచేశాడో ఆ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సిపిఐ శ్రేణులు, ఏఐటియుసి కార్మికులు పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్మికులు, కర్షకులు పడుతున్నటువంటి సమస్యలను అనునిత్యం నాది సమస్య అని పట్టించుకొని ఎక్కడ సమస్య ఉంటే అక్కడ సమస్య పరిష్కారం కోసం అనునిత్యం పనిచేసినటువంటి కాల్వ నర్సన్న దురదృష్టవశాత్తు 5 సంవత్సరాల క్రితం 6/7 తేదీ 2019 తేదీన అకాల మరణించడం కార్మిక లోకానికి, ఇక్కడ కష్టజీవులకు, ప్రధానంగా గొల్ల కుర్మ సంఘాల నేతలకు, వర్గానికి తీరని లోటుగా కమ్యూనిస్టు పార్టీ భావిస్తున్నది. అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీలు ఎర్రజెండా నీడ కింద శ్రామిక వర్గం కోసం, రైతు కూలీల హక్కుల కోసం, శ్రమజీవుల కోసం అనునిత్యం ఏదైనా సమస్య ఉన్నదంటే పార్టీలకు అతీతంగా ఏదో ఎర్రజెండా కాబట్టి ఇది కాదు, ఏవలు అధికారం ఉన్నా అధికారుల వద్దకు వెళ్ళి మా సమస్యలు పరిష్కారం చేయాలని అనునిత్యము ఒత్తిడి పెంచినటువంటి మహానేత, అజాత శత్రువు, ప్రజల పక్షాన నిలబడ్డటువంటి నాయకుడు మన మధ్య లేకపోవడం దురదృష్టకరం. ఏమైనా వారి ఆశయాలు, వారు ఆశించిన ఆశయం ఏ లక్ష్యం ఏదైతే ఉందో